Welcome back. What is constructor? Constructor అంటే ఏంటి? కన్స్ట్రక్ట్ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. అంటే ఇదొక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడే. ఇదేంటంటే దీని యొక్క రూల్స్ ఏంటంటే దీనికి రిటర్న్ టైప్ ఉండదు. ఇప్పుడు మెథడ్లో మనం ఏం రాస్తాం? వాయిడ్ పబ్లిక్ వాయిడ్ క్లాస్ నేమ్, అది మెథడ్ నేమ్ రాస్తాం కదా ఇక్కడ. అదే కానీ కన్స్ట్రక్టర్లు అయితే పబ్లిక్ మాడిఫైడ్ పబ్లిక్ ఉంటుంది. పబ్లిక్ అనే కాదు, ఇది యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ప్రైవేట్ పబ్లిక్ ఇవి ఉంటాయి. యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి కానీ రిటర్న్ టైప్ ఉండదు. ఈ వాయిడ్ అని రిటర్న్ టైప్, ఇంటీజర్ ఏం ఉండవు. ఓన్లీ ఇది కంపల్సరీ మళ్ళీ క్లాస్ నేమే ఉండాలి. ఇక్కడ ఏ పేరే పెట్టచ్చు కానీ ఇది ఆ క్లాస్ నేమే రాయాలి. క్లాస్ నేమే రాయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఇంకా ఏంటంటే దీంట్లో పాయింట్లు, ఇది మనం అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ కాల్ అయిపోద్ది. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. దీని యొక్క స్పెషల్ ఫీచర్ అది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్కి వెళ్దాం. క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. క్లాస్ ఏ క్రియేట్ చేసాం. దీనికి కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ ఏమంటే యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్. ఓకే, కంపల్సరీ రిటర్న్ టైప్ ఉండదు. వాయిడ్ ఇంటీజర్లు ఏముండవు, రిటర్న్ టైప్లు ఉండవు. ఓన్లీ మనకి బి అనే ఉంటుంది. బి అనేది అంటే బి అనేది రాస్తున్నాడు, కంపల్సరీ క్లాస్ నేమ్ ఉండాలి. కన్స్ట్రక్ట్ అనేది కంపల్సరీ ఆ క్లాస్ నేమ్ ఉంటుంది. ఓకే, సంథింగ్ ఇక్కడ ఏదో ఎర్ర ఉంది చూడండి. క్లాస్ ఇది క్యాపిటల్, అదే ఎర్ర పోయింది. ఓకే, రిటర్న్ టైప్ ఈజ్ మిస్సింగ్. దిస్ ఈజ్ క్లాస్ నేమ్ ఏంటిది? ఇక్కడ క్లాస్ నేమ్ ఏ అంటే ఈ క్లాస్ నేమే ఇక్కడ ఉండాలి. ఏ ఎర్ర బిందుగా. ఇప్పుడు SO కన్స్ట్రక్టర్ ఇప్పుడు ఇంకో మెథడ్ రాద్దాం. మెథడ్ వచ్చి మెథడ్ రాద్దాం. పబ్లిక్ మెథడ్కి ఏమంటుంది? రిటర్న్ టైప్ వాయిడ్ ఏదో ఒకటి యాడ్. ఇది ఒక మెథడ్ నేమ్. SYSO కన్స్ట్రక్టర్ కదా. ఇప్పుడు ఇది కూడా మెథడ్ రాద్దాం. ఇప్పుడు దీని పేరు కూడా ఏం పెడదాం. ఓకే, దీని పేరు కూడా ఏం పెడదాం. ఇదే కంపల్సరీ స్టార్టింగ్ స్మాల్ లెటర్స్ స్టార్ట్ కావాలి కదా, అందుకని మనం కంపల్సరీ మెథడ్ అనేది ఇప్పుడు స్మాల్ లెటర్స్ స్టార్ట్ కావాలి. ఓకే, చేసాం. వేరే క్లాస్ క్రియేట్ చేద్దాం. ఒకటి వేరే చేద్దాం. చేసి క్లాస్ బి కంపల్సరీ ఇది మెయిన్ క్లాస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అని పెట్టుకోవాలి. కంపల్సరీ ఈ బి మెయిన్ క్లాస్ ఉన్న బి జావా క్లాస్ నేమ్ ఒకటే ఉండాలి. సో మెయిన్ కాల్ చేసాం. ఇప్పుడు మనం కాల్ చేస్తాం. ఇప్పుడు మనం చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు మనం క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఏ ఈక్వల్ టు న్యూ ఏ క్రియేట్ చేసాం కదా. చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు కంపేర్ చేయండి. చూసారు కదా, మనం అసలు మనం దేన్ని అసలు తెలియకుండానే కన్స్ట్రక్ట్ కాల్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడు, ఇది కాల్ అయిపోయింది. ఇదేంటిది? కన్స్ట్రక్టర్. కానీ ఇది కాదు కాలేదు అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా కంపేర్ అయిపోద్ది. ఇది ఏంటిది? కన్స్ట్రక్టర్. అందుకని కన్స్ట్రక్టర్ స్పెషల్ ఫీచర్ వల్ల ఇది చాలాసార్లు ఉపయోగిస్తారు. డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తారు. డీఫాల్ట్ ఆటోమేటిక్గా మీరు కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేయకపోయినా ఆటోమేటిక్గా కంప్యూటర్ డిఫాల్ట్గా ఒక సెట్ చేసుకుంటుంది. ఓకే, చూడండి, కన్స్ట్రక్టర్ కాల్ అయింది. కానీ ఇక్కడ చూడు, మెథడ్ కాల్ కాలేదు. మెథడ్ ఓన్లీ దాన్ని కాల్ చేసినప్పుడు కాల్ అయ్యింది. దానికి ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ అయ్యింది. అంటే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ అయిపోయింది. కానీ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇది కాల్ కాదు. ఇప్పుడు చూడండి ఏ డాట్
A.A ఇప్పుడు కాలేదు అంటే ఓన్లీ ఇదేమో ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ కానీ కాలేదు. నువ్వు మీరు ఎలా కూడా చేయొచ్చు, చూడండి ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేయడానికి లేదు క్లాస్కి, చూడండి అలా చేయడానికి లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేది ఆ క్లాస్లో ఆ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. నువ్వు వద్దని ఎగ్జిక్యూట్ అయితే, కాదని ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇది మాత్రం కంపల్సరీ నువ్వు ఆ రెఫరెన్స్ ద్వారా కాల్ చేస్తేనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది కంపారిటర్ యొక్క ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.